వెల్కమ్ టు స్క్వేర్ యార్డ్ ప్లాట్స్. ఓకే సార్, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. సో దీని వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎవరైతే కంపెనీస్ వాళ్ళు ఉన్నారో, నేను ఆల్రెడీ ఇంతకు ముందు సర్వే చేసి వచ్చాను సార్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, దానివల్ల కంపెనీస్ వాళ్ళు ప్రైజెస్ అనేవి తగ్గించుకున్నాం అంటున్నారు. తగ్గించి మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి నేను విన్నాను సార్. దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్లాట్స్ కొనే వాళ్ళు అమ్ముకోమంటారా, లేదంటే మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారా? మంచి ప్రశ్న అమ్మా, చాలా అంటే చాలా మంచి ప్రశ్న. ప్రజెంట్ ఏదైతే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఆలోచించేటువంటి ఏదైతే అమ్మాలా కొనాలా అనే ఏదైతే వర్డ్ ఉందో అది చాలా మంచి ప్రశ్న. నా దృష్టిలో, నా అనుభవం ప్రకారం అయితే అమ్మడం అనేది ఎప్పుడు కూడా మనం కొన్న ప్లాటు అసలు అమ్మొద్దు అనే ఒక కాన్సెప్టే పెట్టుకోవాలి. ఎప్పుడు కొనుక్కుంటూనే పోవాలి, ఏదైనా కొనుక్కుంటూనే పోవాలి. మనం కష్టపడుతూ కొనుక్కుంటూనే, భూమి మీద ఎప్పుడు భూమిని ఎవరైతే కొనుక్కుంటూ పోతారో వాళ్ళు 100% పైకి ఎదుగుతూ ఉంటారు. ఒకప్పుడు ఇప్పుడు మీరు అన్న గవర్నమెంట్ అన్నారు, గవర్నమెంట్కి ల్యాండ్కి మైనర్ డెవలప్మెంట్సే ఉంటాయి, మైనర్ రిలేషన్ ఉంటుంది. అది 0.1-0.2% మాత్రమే గవర్నమెంట్కి ల్యాండ్ డెవలప్మెంట్కి. ఎందుకంటే ల్యాండ్ డెవలప్మెంట్ అనేది కామన్గా ఒక హైదరాబాద్ లాంటి సిటీలో, వేరే సిటీస్లో అయితే వేరు. హైదరాబాద్ లాంటి సిటీలో ఏంటి అంటే ఎంతసేపటికి కొనుక్కుంటూ పోవాలి. డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈరోజు లాస్ట్ బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేపు బీజేపీ వచ్చినా, రేపు ఎల్లుండి ఎంఐఎం వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది అబ్నార్మల్ గ్రోతింగ్ ఉంటుంది. సో ఈరోజు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంతకుముందు టీడీపీ అనే పార్టీ ఉన్నప్పుడు 1000 రూపాయలు గజం లేని హైటెక్ సిటీ ఈరోజు 5 లక్షల రూపాయలు గజం అనేది మనమే చూస్తున్నాం. 5 లక్షల రూపాయలు గజం. అదే మనకు షాద్ నగర్ సైడ్ చూసుకుంటే ఓఆర్ఆర్ తీసుకుందాం. ఓఆర్ఆర్ స్టార్ట్ కాకముందుకు 1000 రూపాయలు, 750, 800, నా అనుభవం ప్రకారం 500 రూపాయలు గజం అంటే కూడా నేను తీసుకోలేదు. 500 రూపీస్ స్క్వేర్ యార్డ్ అంటే కూడా నేను తీసుకోలేదు. ఈ రోజు ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 35,000 నుంచి 40,000 రూపాయలు గజం ఉంది. ఈరోజు RRR అంటున్నారు. RRR అప్పుడు ఓఆర్ఆర్ అప్పుడు అంత కస్టమర్స్కి ఏంటంటే అంత నాలెడ్జ్ లేదు. పబ్లిక్కి ఓఆర్ఆర్ వస్తుందో చూద్దాంలే, ఓఆర్ఆర్ వస్తుందా అని అన్నారు. ఆ రోజు వస్తుంది అని ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న రూపాయిని ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ రోజు వాళ్ళు హైదరాబాద్లో ఓఆర్ఆర్లో ఒక 1000 గజాలు ఉంది, ఓఆర్ఆర్ కానుకుని ఒక 1000 గజాలు ఉందంటే 4 కోట్ల కలిపోతుంది. ఈరోజు RRR అనేది ఏ విధంగా, RRR అనేది అందరికీ నాలెడ్జ్ వచ్చేసరికి ఇదే RRR దగ్గరలో కూడా ఈ రోజు యాజ్ ఆఫ్ నో 15,000 రూపాయలు గజం అమ్ముతున్నారు. అంటే పబ్లిక్కి ఇలా ఓఆర్ఆర్ అంటే ఇలా ఉంది. సో RRR అంతకంటే రెట్టింపు అవుతుంది. ఈరోజు ఓఆర్ఆర్ లోపు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అంటున్నారు, RRR లోపు మున్సిపాలిటీ అంటున్నారు. సో మనం పెట్టిన రూపాయి పెరుగుతుందనే నాలెడ్జ్ వచ్చేసరికి పబ్లిక్ RRR సైడ్ ఎక్కువ చూస్తున్నారు. RRR లోపల, RRR బయట ఎక్కువ ప్లాట్స్ చూస్తున్నారు. సో కొనుక్కుంటూ పోతున్నారు. గవర్నమెంట్ తోటి కొన్ని కంపెనీస్ మాత్రమే గవర్నమెంట్ మీద డిపెండ్ అయిపోయి కొన్ని పెట్టుబడులు పెట్టలేక గవర్నమెంట్ ఇలా ఉంది, గవర్నమెంట్ అలా ఉంది అంటున్నారు తప్ప గవర్నమెంట్ కి ల్యాండ్ కి మైనర్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. అది 0.1-2% మాత్రమే. ఇప్పుడు మీరు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పారు కదా సార్, నేను దాన్ని కూడా చాలా చూసాను సార్. ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ అయింది కానీ అది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. అదంతా ఏంటంటే జస్ట్ కంపెనీస్ కస్టమర్తో ఇన్వెస్ట్ చేయించడానికి మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అవార్డ్ అనేది నేను చాలా దగ్గర విన్నాను సార్. దానికి మీరేం సమాధానం చెప్తారు? మీకు ఇంతకుముందే చెప్పాను, ఓఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు ఓఆర్ఆర్ కూడా ఇలాగే పబ్లిక్ లోకి రాకముందుకు ఓఆర్ఆర్ ప్రపోజల్ ఉన్నప్పుడు ఇలాగే అన్నారు పబ్లిక్. ఇలాగే అనేసి ఎవరు ఇన్వెస్ట్ ఓఆర్ఆర్ వస్తుందా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసలు వస్తుందా, అంత అన్ని 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందా గవర్నమెంట్, ఓఆర్ఆర్ అంత చుట్టూ ఓఆర్ఆర్ అవసరమా? ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళే ఎక్కువ ఓఆర్ఆర్ యూజ్ చేస్తుంది. ఈ రోజు అలా ఓఆర్ఆర్ ఒకటి కంప్లీట్ కాగానే రీజనల్ రింగ్ రోడ్ అనేది 100% వచ్చేస్తుంది. ఆడ మనం ప్లాట్ తీసుకోవాలి అని ఒకటి ఆల్రెడీ పబ్లిక్ మైండ్ లోకి వెళ్ళిపోయింది.
దాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వస్తుందా, రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా, ఇది వస్తుందా, అది వస్తుందా అంటున్నారు. కానీ అందరికి 99% ఆఫ్ ద పబ్లిక్ రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్ఫర్మ్, రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఆడ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి. ట్రిపుల్ ఆర్ దగ్గర నేను మిస్ అయిపోయాను, సారీ ఓఆర్ఆర్ దగ్గర, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నేను మిస్ అయిపోయాను. అప్పుడు ఇలాగే అనుకుని నేను మిస్ అయిపోయాను. ఈరోజు ట్రిపుల్ ఆర్ దగ్గర నేను మిస్ అయిపోతే వేస్ట్, నా దగ్గర ఉన్న అమౌంట్ని ఇంకా కొంచెం అంటే ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా నా దగ్గర ఒక ప్లాట్ కాస్ట్ 20 లక్షలు అయిందంటే 20 లక్షలు ఎవరి దగ్గర ఉండవండి. ఒక 10 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం అమౌంట్ అనేది అంటే బంగారం, కొంతమంది బంగారం ఉంటే బంగారం పెట్టేసుకొని, కొంతమంది అప్పు చేసుకొని కొంటారు. మొత్తం అప్పు చేసుకోనద్దు, అది తప్పు. మళ్ళీ మన దగ్గర 50% నుండి 50% ల్యాండ్ విషయంలో అప్పు చేసుకుంటే 100% అది 100 టైమ్స్ పెరుగుతుంది. మహా అంటే ఈరోజు 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఏదైతే మనం తెచ్చుకుంటామో, ఇప్పుడు మనం పెట్టుబడి 100% అయినప్పుడు ఇది పెద్ద మనకు క్యాలిక్యులేషన్ కాదు. సో అందువల్ల ఏంటంటే మొత్తం డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోవాలనే ఒక ఆలోచన అనేది నా దృష్టిలో చాలా అంటే చాలా నెగిటివ్ థాట్ అది. ఇంకోటి ట్రిపుల్ ఆర్ అనేది ఎక్సలెంట్. ఈరోజు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అన్నట్టు. హైదరాబాద్కి ఒక ఫార్మా ఇవన్నీ ఎట్లాగైతే వస్తున్నాయో, సో ట్రిపుల్ ఆర్ అనేది ఒక ఎక్సలెంట్. ఇది ఎప్పుడైనా సిటీ కానీ ఒక మనిషి కానీ అభివృద్ధి చెందాలంటే రెండు కావాలండి. ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే, ఒక సిటీ అభివృద్ధి చెందాలంటే రెండు. ఒకటి మనిషి అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్, సిటీ అభివృద్ధి చెందాలంటే యాక్సెసిబిలిటీ. ఈ రెండు అనేది మన లైఫ్లో వెరీ 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 ఇంపార్టెంట్. అది కస్టమర్స్ కూడా తెలుసు. యాక్సెసిబిలిటీ స్పీడ్ ఉందనుకోండి, ఆ ఏరియా డెవలప్ అయిపోద్ది. ఈరోజు ట్రిపుల్ ఆర్ చూసుకుందాం, ఓఆర్ఆర్ తీసుకుందాం. మనం గచ్చిబౌలి దగ్గర ఎక్కితే ఇటు సైడ్ విజయవాడ హైవేలో దిగుతాం, విజయవాడ హైవేలో ఎక్కుతాం, పటాన్ చెరువు దగ్గర డ్రాప్ అయిపోతాం. ఇటు కరీంనగర్కి ఇటు సైడ్ ఉన్న వ్యక్తి, గచ్చిబౌలిలో ఉన్న వ్యక్తి కరీంనగర్కి వెళ్ళాలంటే షామీర్పేట దగ్గర కరీంనగర్ హైవేకి టచ్ అవుతాడు. అలా యాక్సెసిబిలిటీ ఎంత స్పీడ్ ఉంటే సిటీ అంత డెవలప్ అయిపోద్ది. ఓఆర్ఆర్ సరిపోవట్లేదనే ఈరోజు ట్రిపుల్ ఆర్ అనేది ఒకటి పుట్టుకొచ్చింది. ఈ సిటీకే ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే మీకు ఫస్ట్ టైం చెప్పాను నేను, ఈ ఇండియాలో, నాట్ ఇన్ ఏపీ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పాండ్ కావడానికి మీరు చూసుకోండి, వైజాగ్, బాంబే, కలకత్తా, బెంగళూరు, ఏ సిటీ కూడా ఏదో ఒక సైడ్ సముద్రమా, ఒక సైడ్ పర్వతాల, ఇంకో సైడ్ ఇంకోటి ఏదో ఒకటి ఆపేస్తుంది ఆ సిటీని డెవలప్ కాకుండా. హైదరాబాద్కి వచ్చేసరికి ఇంకా 500 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాన్షన్ కావడానికి వీలున్నటువంటి ఒకే ఒక సిటీ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ ఓఆర్ఆర్ కంప్లీట్ చేసింది, రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసింది. రేపు ఇండియాకి సెకండ్ క్యాపిటల్, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ 100% అవుతుంది. మీరు ఏ టైంలో అనౌన్స్మెంట్ వస్తుందో కూడా తెలియదు. ఆ లోపు ఇన్వెస్ట్ చేసుకుంటే అదృష్టవంతులు.